నమస్తే తెలంగాణ, వెల్కమ్ టు తెలంగాణ మార్చ్. నా పేరు రాణి రుద్రమ. మిలియన్ మార్చ్ కు యావత్ తెలంగాణ సన్నద్దమవుతున్న క్రమంలో తెలంగాణ ప్రజలను దానికి సంసిద్దం చేయడం కోసం ఇవాళ కేసీఆర్ గారు స్టూడియోకి వచ్చారు. సో మనతో మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. నమస్కారం సార్, వెల్కమ్ టు. నమస్తే. కేసీఆర్ గారు మొత్తంగా సహాయ నిరాకరణకు సామ్రాజ్యవాద వలసవాదులే దిగొచ్చి భారతదేశానికి ఆ రోజు స్వతంత్రాన్ని ఇచ్చారు. ఇవాళ అదే సహాయ నిరాకరణకు అధికార పక్షం కూడా దిగొచ్చే పరిస్థితి మనకు ఖచ్చితంగా కనిపిస్తోంది. సో ఈ సహాయ నిరాకరణ స్ట్రెంగ్త్ ఏంటి? ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్య వలసవాద పాలకులు చాలా కర్కశంగా, చాలా క్రూరంగా దాదాపు 2.5 శతాబ్దాలు 4-5 తరాల ప్రజల్ని అతి కిరాతకంగా కాల్చి చంపుతూ జలియన్ వాలా బాగు లాంటి అనేకమైనటువంటి హృదయ విదారకమైనటువంటి మారణకాండకు పాల్పడుతూ వాళ్ళ ప్రస్థానం కొనసాగిస్తున్న నేపథ్యంలో, ఆ పైశాచిక ప్రస్థానం కొనసాగుతున్న నేపథ్యంలో మహాత్మా గాంధీ గారు ఆ పోరాటంలో ఎంటర్ అయిన తర్వాత చాలా గుణాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు. అందులో భాగంగా ఆనాడు దేశ ప్రజలకు వారు ఇచ్చిన గొప్ప అస్త్రం, ఆయుధం సహాయ నిరాకరణ. రామ్కి రాక్షసంపై ప్రసారం చేసిన కథనం సంచలనం సృష్టించింది. ఆంధ్ర కంపెనీలు విషం చిమ్ముతున్న వైనాన్ని తెలుసుకున్న తెలంగాణ ప్రజల గుండె మండిపోతోంది. ఇంత అరాచకాన్ని చూస్తూ కూడా పట్టించుకోని సర్కార్ ఉన్నట్టా లేనట్టా అని ప్రశ్నిస్తున్నారు. రామ్కి కంపెనీ మూతపడే వరకు పోరాడతామని అంటున్నారు. రామ్కి పరిశ్రమకు ముందు ఇక్కడికి రావడానికి తెలుగుదేశం ప్రభుత్వమే కారణం. నేను తెలుగుదేశం అయినా కానీ కేసీఆర్ గారు ఇవాళ మీరు చెప్తున్నారు, గంటా చక్రపాణి గారు అడిగారు, మీరు ముందుండి అందరినీ నడిపిస్తాను అని కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. అది తెలంగాణ ప్రజలకు మంచిది. తెలంగాణలో ఉన్నటువంటి 4-5 జిల్లాలను కూడా కాపాడుకోకపోతే రేపొద్దున తెలంగాణ మిగలదు అనేటువంటి అభిప్రాయాన్ని చాలా ఖచ్చితంగా మీరు వెలుబుచ్చారు. ఇన్నాళ్లుగా ఉన్నటువంటి పార్టీలు, ఇన్నాళ్లుగా ఉన్నటువంటి ప్రభుత్వాలకు అసలు తెలంగాణ ప్రజల గురించి గానీ, తెలంగాణ గురించి గానీ పూర్తి స్థాయిలో పట్టించుకోని విషయం మనకు దీన్నంతా చూస్తుంటే అర్థం కావట్లేదా? అమ్మ, మీరు మంచి మాట రేజ్ చేశారు, చాలా ధన్యవాదాలు. నేను మా తెలంగాణ ప్రజాప్రతినిధులు వాళ్ళు ఎవరైనా కావచ్చు అమ్మా, ఏ పార్టీ అయినా కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, అవసరం అనుకుంటే కడుపులో తలబెట్టి వాళ్ళ కాలు మొక్కి చెప్తున్నాను, ఇది ఒక సమయం, ఇది ఒక ఇష్యూ. ఒక్కనాటి గోస కాదు, ఒకనాటి ఆరాటం కాదు, 50 ఏండ్లుగా పడుతున్న తాపత్రయం. నీళ్లొస్తాయని, పంట పండుతుందని, ఇంత ముద్ద నోట్లోకి పోతదని ఎదురుచూడని రైతు లేడు. అయినా కాల్వలకు చుక్క నీరొచ్చింది లేదు, పొలం పారింది లేదు. తలాపున గోదారున్న 5 దశాబ్దాలుగా శ్రీరామ్ సాగర్ అన్యాయమైపోతూనే ఉంది. ఇంత దౌర్భాగ్యాన్ని, రైతులు పడుతున్న వేదనల్ని, ప్రాజెక్టు కింద పొలాలన్నీ ఎడారైన తీరుని టీ న్యూస్ ప్రపంచానికి ఎరుక చెప్పింది. పోరాడకపోతే మన బతుకే దిన దిన గండం, బతుకే దిన దిన గండం. పొలికే కలుపెట్టి మనం పోరుబాట సాగుదాం. గోదావరిని తెలంగాణ పొలాలకే మలుపుదాం. తలాపున పారుతుంది గోదావరి, మనసేను మనసెలుక ఎడారి. రాష్ట్రంలో దాదాపుగా ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విద్యార్థుల్లో సగం మంది కేవలం 2 కార్పొరేట్ కళాశాలలోనే చదువుతున్నారు. ఈ కార్పొరేట్ కళాశాలలు కూడా కేవలం ప్రచారంతో మాత్రమే తల్లిదండ్రులను ఒక రకమైనటువంటి భ్రమలోకి తీసుకెళ్తున్నాయి. ఈ కాలేజీలో చదివితేనే నా కొడుకు డాక్టర్ అవుతాడు, నా కొడుకు ఇంజనీర్ అవుతాడు అనేటువంటి భ్రమలోకి తల్లిదండ్రులను నెట్టేస్తున్నాయి. అట్ ద సేమ్ టైం విద్యార్థులను కూడా మేము పలానా కాలేజీలో చదువుతూనే 10 మందిలో మేము చైతన్యంలో చదువుతున్నామనే గర్వంగా చెప్పుకుంటున్నారు. ఆ పరిస్థితికి గురి చేస్తున్నాయి. కాబట్టి ఇవాళ తల్లిదండ్రులు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి చాలా మంది అభిప్రాయం. అలాగే కార్పొరేట్ కళాశాలల పరిస్థితి ఇవాళ ఎలా ఉంది? కార్పొరేట్ కళాశాలలు పూర్తిగా విద్యను వ్యాపార వస్తువుగా చేశాయి. విద్యార్థులను సమాజానికి ఉపయోగపడేటువంటి భావి భారత పౌరులుగా కాకుండా కేవలం ఒక మెషన్స్ గా, డబ్బు సంపాదించే మెషన్స్ గా తయారు చేస్తున్నాయి. అది కూడా 1,00,000 మంది విద్యార్థులు ఆ కాలేజీలో చదువుకుంటే అందులోంచి కేవలం 100 మంది, 200 మంది మాత్రమే మెరిట్ తో బయటకు వస్తున్నారు. ఆ 100 మందిని చూపించి ప్రచారం చేసుకుని వాళ్ళ కార్పొరేట్ కళాశాలలు కొన్ని లక్షల మంది పిల్లల్ని వాళ్ళ దగ్గర చేర్పించుకొని 10th క్లాస్ లో మెరిట్ మార్కులు వచ్చినా కూడా వాళ్ళని ఇంటర్మీడియట్ లో ఫెయిల్ అయ్యే పరిస్థితి తీసుకొస్తోంది. పూర్తిగా బందర్ దొడ్లలో తోలినట్టుగా విద్యార్థులను తయారు చేస్తున్నారనేటువంటిది నిపుణుల అభిప్రాయం. చదువు సంతలో సరుకైందని చెప్పుకోవడం పాతమాట. ఆ సరుకును తమ కబంత హస్తాల్లో ఉంచుకొని కోట్లు మూటగట్టుకోవడం కొత్త మాట. ప్రకటనల పేరుతో ర్యాంకుల ఎర చూపి ఒక్కో విద్యార్థి పైన వేలకు వేల గుంజుతున్నాయి కార్పొరేట్ కాలేజీలు. ప్రతి సంవత్సరం కోట్ల టర్నోవర్ గల వ్యాపారం అడ్డు అదుపు లేకుండా కొనసాగుతున్నది. అయితే ఈ అక్రమార్జనలో అనేక ప్రభుత్వ నియమాలు, చట్టాలను ఉల్లంఘిస్తున్నాయి ఈ కాలేజీల యాజమాన్యాలు. ఫలితంగా కార్పొరేట్ పెద్దల సంపాదన పెరిగి పెరిగి చుక్కల్లో చేరుతున్నది. ప్రభుత్వ చట్టాలు ఈ కలిగునోళ్ల చుట్టాలుగా మారుతున్నాయి. నమస్కారం, మాట ముచ్చటకి స్వాగతం. నా పేరు రాణి రుద్రమ.
చూశారుగా, తన నేత్రాభినయంతో వెండితెరకు వెలుగులద్దింది సంగీత. అచ్చ తెలంగాణ ఆడపడుచైన సంగీత సినీ వినీలాకాశంలో తారా జుబలా ఎదిగి ఎన్నో భాషల్లో తన సత్తా చాటింది. ముచ్చటగా 3 తరాలను తన నటనతో మెప్పించింది సంగీత. ఎదిగిన కొద్దీ ఒదగాలనే నానుడి సంగీతకు అక్షరాలా సరిపోతది. పల్లె పడుచుదనానికి వెండితెరపై జీవం పోసి అభినయానికి ప్రాణం పోసిన అలనాటి మేటి నటి సంగీత తెలంగాణ గడ్డ గర్వించదగ్గ మహానటి. మన తెలంగాణ బిడ్డ సంగీత ఇప్పుడు మనతో మాట్లాడడానికి, ముచ్చట పెట్టడానికి స్టూడియోకి వచ్చారు. సో ఆవిడతో మాట ముచ్చట మొదలు పెడదాం. సంగీత గారు నమస్కారం. మాట ముచ్చటకి స్వాగతం.